హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న. మీరు ఎప్పుడైనా గూగుల్ లేదా యూట్యూబ్లో డేటా ఎంట్రీ జాబ్స్ అని సెర్చ్ చేశారా? చేస్తే మీకు ఏమనిపిస్తుంది? రోజుకు 2000 సంపాదించండి, పీడిఎఫ్ టైప్ చేయండి, క్యాప్చర్ టైప్ చేయండి, మొబైల్లో ఇంట్లోనే నెలకు 50,000 వరకు, ఇలాంటివే కదా. కానీ నిజంగా ఒక్కసారి ఆలోచించండి, 2026లో ఏఐ అంతా అడ్వాన్స్డ్ అయిపోయిన తర్వాత కూడా కంపెనీలు నిజంగా మనతో క్యాప్చర్ టైప్ చేయిస్తాయా? ఒక పీడిఎఫ్ని వర్డ్లోకి మార్చడానికి కూడా ఇప్పుడు ఒక క్లిక్ చాలు. అయితే టైపింగ్కి కంపెనీలు లక్షల్లో జీతాలు ఎందుకు ఇస్తాయి? అంటే మీరు వెతుకుతున్న జాబ్ పేరు సరైనదే, కానీ జాబ్ గురించి ఉన్న అర్థం మాత్రం చాలా మందికి తప్పుగా ఉంది. అందుకే ఈ రోజు వీడియోలో చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో నేను మీకు డేటా ఎంట్రీ జాబ్స్ అంటే అసలు ఏమిటి, ఏ జాబ్స్ నిజంగా ఉంటాయి, ఏవి ఫేక్, అమెజాన్, టెక్ మహీంద్రా, జియో ఇలాంటి కంపెనీలు ఏ రోల్స్కి హైరింగ్ చేస్తున్నాయి, అలాగే అప్లై చేసే ముందు తప్పకుండా ఏం చెక్ చేయాలో కూడా చెప్తాను. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. సో నేను ఏది చెప్పినా డీటెయిల్గా చెప్దామని అనుకున్నాను, అందుకే అన్ని వీడియోలు డీటెయిల్గా చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక విషయం క్లియర్ చేద్దాం. అసలు డేటా ఎంట్రీ జాబ్ అంటే ఏంటి? చాలా మంది డేటా ఎంట్రీ అంటే రోజంతా టైపింగ్ చేయడం, లేదా పీడిఎఫ్ చూసి వర్డ్లో టైప్ చేయడం, లేదా క్యాప్చర్ ఎంటర్ చేయడం అని అనుకుంటారు. కానీ నిజం తెలుసా? అసలు నిజం ఏమిటంటే అవి ఇప్పుడు జెన్యూన్ హైరింగ్స్లో దాదాపు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ పనులు సాఫ్ట్వేర్తో, ఆటోమేషన్తో, లేదంటే మనకి ఇప్పుడు వస్తున్న ఏఐతో చాలా వేగంగా పూర్తయిపోతున్నాయి. అందుకే పెద్ద కంపెనీలు ఇప్పుడు అలాంటి పనుల కోసం ఎంప్లాయీస్ని హైర్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తాయి. మరి అయితే ఇప్పుడు కంపెనీలు డేటా ఎంట్రీ అనే పేరుతో ఏం హైర్ చేస్తున్నాయి? సో అదే అండి ఈ వీడియోలో ముఖ్యమైన విషయం. సో ఇప్పుడు చాలా కంపెనీలు కస్టమర్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, ఆర్డర్ ప్రాసెసింగ్, ఇంకా ఈ కామర్స్ ఆపరేషన్స్, డేటా వాలిడేషన్, ఇంకా డేటా అనటేషన్స్, మన ఛానల్లో చాలా వరకు ఇలాంటి జాబ్స్ మనం పోస్ట్ చేస్తాం. సో లేదంటే మ్యాపింగ్, హెల్త్ కేర్ డాక్యుమెంటేషన్, ఇలాంటి రోల్స్ హైరింగ్ చేస్తున్నాయి. సో ఈ రోల్స్లో కూడా డేటాని హ్యాండిల్ చేస్తారు. అందుకే చాలా జాబ్ పోర్టల్స్ ఇవి కూడా డేటా ఎంట్రీ కేటగిరీలో చూపిస్తాయి. సో కాబట్టి మీరు ఇక మీదట డేటా ఎంట్రీ అని సెర్చ్ చేసినప్పుడు టైపింగ్ జాబ్ కోసం కాదు, ఆపరేషన్స్ అసోసియేట్, ప్రాసెస్ అసోసియేట్, కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, డేటా అసోసియేట్ ఇలాంటి కీవర్డ్స్ కూడా సెర్చ్ చేయాలి. అప్పుడు జెన్యూన్ జాబ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫీ 499 అని చూపిస్తుంది. అది కనిపించగానే బహుశా జెన్యూన్ అయి ఉంటుంది అని పేమెంట్ చేసేస్తారు. కానీ జెన్యూన్ కంపెనీ ఎప్పుడైనా అప్లై చేయడానికి డబ్బులు అడుగుతుందా? దానికి సమాధానం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అనుకోండి, డేటా ఎంట్రీ జాబ్స్ అవైలబుల్, రోజుకు 2500, జాయిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఫీ 799, లేదా ల్యాప్టాప్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, రోజుకి కేవలం 2 గంటల పని. ఇలాంటివి చూసిన వెంటనే చాలా మంది ఎగ్జైటెడ్ అయిపోతారు. కానీ ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జెన్యూన్ కంపెనీ మీ దగ్గర జాబ్ ఇవ్వడానికి డబ్బులు అస్సలు అడగదు. మీ రెజ్యూమ్ చూస్తుంది, ఫస్ట్ మీ స్కిల్స్ చూస్తుంది, అవసరమైతే ఇంటర్వ్యూ చేస్తుంది, అవునా కదా? సో కానీ అప్లికేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్, ట్రైనింగ్ ఫీ ఇలాంటి పేర్లతో డబ్బులు అడిగితే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. అలాంటి వాటికి డబ్బులు పంపొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్కడ నిజమైన డేటా ఎంట్రీ జాబ్స్ని ఎలా గుర్తించాలి? చాలా ఈజీ అండి. నేను ఫాలో అయ్యే 5 రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, కెరీర్ వెబ్సైట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అయితే అమెజాన్ కెరీర్స్, జియో అయితే జియో కెరీర్స్, టెక్ మహీంద్రా అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్లో జాబ్ ఉంటే ట్రస్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో రూల్ నెంబర్ 2, జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా ఉండాలి. అంటే జాబ్ డిస్క్రిప్షన్లో రోల్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, లొకేషన్ ఉండాలి, అలాగే షిఫ్ట్ కానీ, ఇంకా శాలరీ గురించి డీటెయిల్స్ కానీ, సో ఇంకా అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉండాలి. సో రూల్ నెంబర్ 3, కంపెనీ ఈమెయిల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు @amazon.com లేదంటే @techmahindra.com ఇలాంటి అఫీషియల్ డొమైన్ నుంచి కమ్యూనికేషన్ అనేది రావాలి. జీమెయిల్ లేదా ర్యాండమ్ మెయిల్ ఐడీస్ కనిపిస్తే ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. సో ఇంకొక విషయం ఏంటంటే రూల్ నెంబర్ 4లో మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్నింటికి ఉండకపోవచ్చు, అంటే హెచ్ఆర్ కాల్ కానీ, అసెస్మెంట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ, ఇంకా వాయిస్ రౌండ్ కానీ, వాయిస్ ఓరియంటెడ్ జాబ్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇలాంటివి జెన్యూన్ హియరింగ్స్లో కామన్ అండి. సో ఇంకా రూల్ నెంబర్ 5లో జాయినింగ్ అయ్యే ముందు పేమెంట్ ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా ముందు 500 కట్టండి అని అన్నారనుకో, అంటే అది ట్రైనింగ్ ఫీ కానీ, ల్యాప్టాప్ ఛార్జ్ కానీ, సో ఇలా అన్నారంటే వెంటనే స్టాప్ అవ్వండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చాలా మంది అడిగే మరో క్వశ్చన్, మరి అయితే నిజంగా ఏ కంపెనీలు డేటా ఎంట్రీ కేటగిరీలో హైరింగ్ చేస్తున్నాయి అని.
సో మొదటి కంపెనీ గురించి చూద్దాం, అమెజాన్. ఫ్రెండ్స్, అమెజాన్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆన్లైన్ షాపింగ్. కానీ అమెజాన్ లో కేవలం వేర్ హౌస్ జాబ్స్ మాత్రమే కాదు, కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, ఇంకా కస్టమర్ అసోసియేట్, ప్రాసెస్ అసోసియేట్, ఇలాంటి రోల్స్ కూడా రెగ్యులర్ గా హైర్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే రోల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. చాలా మంది పేరు విని భయపడిపోతారు, ఇది కాల్ సెంటర్ జాబ్ నా అని. అసలు వర్క్ ఏంటో క్లియర్ గా చెప్తాను వినండి. ఒక కస్టమర్ అమెజాన్ లో ప్రోడక్ట్ ఆర్డర్ చేశాడు అనుకోండి. సో ఆ ఆర్డర్ లేట్ అయింది, లేదా రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది, లేదా రీఫండ్ కావాలి, సో లేదంటే డెలివరీ అడ్రస్ అనేది చేంజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? కస్టమర్ అమెజాన్ సపోర్ట్ ని కాంటాక్ట్ చేస్తాడు. ఆ సమయంలో కస్టమర్ కి సహాయం చేసే టీంలో మనం వర్క్ చేస్తాం. అంటే కస్టమర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడం, ఆర్డర్ స్టేటస్ చెక్ చేయడం, రీఫండ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం, డెలివరీ అప్డేట్ చేయడం. సో ఇంతే అండి. ఇందులో ఫిజికల్ వర్క్ ఉండదు, ఇది కంప్యూటర్ మీద చేసే జాబ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం, చాలా మంది అనుకుంటూ ఉంటారు రోజంతా ఫోన్లోనే మాట్లాడాలా అని. అది ప్రతి రోల్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని రోల్స్ లో ఫోన్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఇంకా కొన్ని రోల్స్ లో చాట్ సపోర్టు, ఇంకొన్ని ఈమెయిల్ సపోర్టు. కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రాసెస్ అనేది మారుతుందండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేస్తామన్నమాట. సో అందుకే అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి పూర్తిగా చదవాలి. సో మరి ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలా రోల్స్ కి 10+2 కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. కొన్ని రోల్స్ కి గ్రాడ్యుయేషన్ అడుగుతారు, కొన్ని రోల్స్ కి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. అంటే ప్రతి నోటిఫికేషన్ ని విడిగా మనం చెక్ చేయాలి. సో మరి శాలరీ గురించి చూద్దాం. శాలరీ ప్రతి లొకేషన్ షిఫ్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి మారుతూ ఉంటుంది. అందుకే ఎవరైనా తమిళలో 80,000 శాలరీ కన్ఫర్మ్, 1 lakh శాలరీ ఫిక్స్డ్ అని పెడితే వెంటనే నమ్మయ్యొద్దు. అఫీషియల్ నోటిఫికేషన్ లో అసలు ఏముందో అదే నమ్మండి. సో అమెజాన్ లో బెనిఫిట్స్ కూడా ఉంటాయండి రోల్స్ ని బట్టి. మెడికల్ ఇన్సూరెన్స్, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ట్రాన్స్పోర్టేషన్ సపోర్టు, ఇంకా మీల్ బెనిఫిట్స్, ఇలాంటివి ఉండొచ్చు. అయితే ఇవన్నీ ప్రతి రోల్కి ఒకేలా ఉండవు, కాబట్టి అప్లై చేసే ముందు జాబ్ డీటెయిల్స్ చదవడం చాలా ముఖ్యం. సో మరి అప్లై ఎలా చేయాలి అంటే, సో గూగుల్లో మనము అఫీషియల్ లింక్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే గూగుల్లో సెర్చ్ చేయగానే మొదటి లింక్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ లోకి వెళ్ళి జాబ్ సెర్చ్ చేసి, రోల్ ఓపెన్ చేసి, క్వాలిఫికేషన్ చెక్ చేసి తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకేనా అండి? సో మరి అమెజాన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఇంకొక కంపెనీ గురించి చెప్తాను, వినండి, స్కిప్ చేయకండి వీడియోని. సో అంటే 100% వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇందులో, కానీ కండిషన్స్ ఉంటాయి. మరి ఆ కండిషన్స్ ఏంటో చెప్తాను వినండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పగానే చాలా మంది ఒక తప్పు చేస్తారు. ఇంట్లో కూర్చుని రోజుకు 2 గంటల పని, నెలకు 50,000 ఇలాంటివి నమ్మేస్తారు. కానీ నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాను వినండి. సో టెక్ మహేంద్ర లాంటి పెద్ద కంపెనీలు కొన్నిసార్లు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ లేదా వాయిస్ ప్రాసెస్ రోల్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ హైరింగ్ చేస్తుంటాయి. సో ఇందులో మీరు చేసే పని ఏంటంటే కస్టమర్ కాల్స్ రిసీవ్ చేయడం, వాళ్ళ సమస్యలు వినడం, సొల్యూషన్ చెప్పడం, లేదా అవసరమైతే సంబంధిత టీంకి ట్రాన్స్ఫర్ చేయడం. సో ఇంతే అండి. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత జాబే, అవునా కదా? సో ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా రావాలా? లేదండి, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అవసరం లేదు. కానీ కస్టమర్ చెప్పేది అర్థం చేసుకునేంత, మనం రిప్లై ఇవ్వగలిగే అంత కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కొన్ని ప్రాసెస్ లో హిందీ కూడా అడుగుతారు, అందుకే నోటిఫికేషన్ లో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ తప్పకుండా చెక్ చేయాలి. కొన్ని ప్రాసెస్ లో తెలుగు కంపల్సరీ అని అడుగుతారు. సో మనము ఇందుకు క్వాలిఫికేషన్స్ కూడా 12th పాస్ ఉంటుంది, లేదా కొన్ని రోల్స్ కి డిగ్రీ, ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ గా ఉంటారు. కొన్ని రోల్స్ కి ఏమో బీపీఓ ఎక్స్పీరియన్స్ ని ప్రిఫర్ చేస్తారు ఇందులో. అంటే ప్రతి హైరింగ్ కి క్రైటీరియా అనేది మారుతుంది, అవునా కదా? సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంపెనీ ల్యాప్టాప్ ఇస్తుందా, లేదా మన ల్యాప్టాప్ ఉండాలా? ఇది కూడా ప్రతి కంపెనీ వాళ్ళ కంపెనీ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీస్ ల్యాప్టాప్ పంపిస్తాయి, కొన్ని మాత్రం మన దగ్గర ఉండాలి, మ్యాండేటరీ, అంటే ఓన్ ల్యాప్టాప్ మ్యాండేటరీ అని చెప్తాయి. సో అందుకే అప్లై చేసే ముందు ఈ పాయింట్ కూడా తప్పకుండా చదవాలి. సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా అయితే ఎలా ఉంటుందంటే సాధారణంగా హెచ్ఆర్ కాల్, సో తర్వాత కమ్యూనికేషన్ చెక్, తర్వాత టైపింగ్ టెస్ట్, కొన్ని రోల్స్ కి టైపింగ్ టెస్ట్ చేస్తారు. సో ఫైనల్ ఇంటర్వ్యూ, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తారు. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడ ముందు డబ్బులు కట్టండి అనే మాట అస్సలు ఉండదండి. సో ఉంటే వెంటనే అక్కడితో ఆపేయండి. రెజ్యూమ్ పంపేటప్పుడు మీ ఫైల్ నేమ్ కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఫైల్ నేమ్ ఎలా సేవ్ చేయాలంటే మన నేమ్ తో కొంచెం ఐఫోన్ ఇచ్చుకుంటూ అలా సేవ్ చేయాలి. అంటే నంద ఐఫోన్ వాయిస్ resume.pdf లేదా యువర్ నేమ్ resume.pdf ఇలా పంపండి. రెజ్యూమ్ final.pdf, రెజ్యూమ్ న్యూ లేటెస్ట్ ఫైనల్, ఇలాంటివి అవాయిడ్ చేయండి. అంటే ఫైల్ నేమ్ ఎలా అది ఆటోమేటిక్ గా సేవ్ అయితే మీరు ఒకసారి చెక్ చేసి ఫైల్ నేమ్ చేంజ్ చేయండి. సో అంటే ఫైల్ నేమ్ తో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అన్నమాట. సో అది కూడా చెక్ చేస్తారు కొన్ని విషయంలో. అందుకే చిన్న విషయం అనిపించిన హెచ్ఆర్ పై మంచి ఇంప్రెషన్ పడుతుంది ఇది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న 2 కంపెనీస్ ఫుల్ టైం జాబ్స్ అండి. సో కానీ రోజుకు 3 లేదా 4 గంటలు మాత్రమే పనిచేసి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకునే వాళ్ళ కోసం కూడా అవకాశం ఉంది కదా. సో అదే అండి.
సో చాలా పాపులర్ జాబ్ ఇది, జియో ఫ్రీలాన్స్ కస్టమర్ అసోసియేట్. అసలు ఈ రోల్ అసలు ఎలా ఉంటుంది, ఎవరు అప్లై చేయొచ్చు, నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ నా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దీని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫుల్ టైం జాబ్ కాదు, ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ. చాలా మందికి ఫ్రీలాన్స్ అంటే అర్థం కాదు, అందుకే ముందు అది క్లియర్ చేస్తాను. ఫ్రీలాన్స్ అంటే మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ కాకుండా మీకు వీలైన సమయంలో పనిచేసే విధానం. అంటే ఇప్పటికే ఒక జాబ్ మీరు చేస్తున్నా, లేదంటే కాలేజ్లో చదువుతున్నా, హౌస్ వైఫ్ అయినా కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం టైం కేటాయించగలిగితే ఇలాంటి రోల్స్ మీకు ఉపయోగపడవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది జియో ఫ్రీలాన్స్ కస్టమర్ అసోసియేట్ రోల్ గురించి. ఈ రోల్లో మీ పని కొన్ని కస్టమర్ రిలేటెడ్ యాక్టివిటీస్, కొన్ని సేల్స్ సపోర్ట్ టాస్క్, కంపెనీ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం చేయాలి. లొకేషన్, రిక్వైర్మెంట్, వర్క్ నేచర్ కొన్ని నోటిఫికేషన్ బట్టి మారుతూ ఉంటాయి. అందుకే అప్లై చేసే ముందు అఫీషియల్ డిస్క్రిప్షన్, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది తప్పకుండా చదవాలి. సో చాలా మంది అడిగేది అసలు ఇది నిజమైన వర్క్ ఫ్రమ్ హోమేనా అని. సో దీనికి ఒకే ఆన్సర్ చెప్పలేము, ఎందుకంటే జియోలో అన్ని ఫ్రీలాన్స్ రోల్స్ అనేవి ఒకేలా ఉండవు. కొన్ని పూర్తిగా రిమోట్ గా ఉండొచ్చు, కొన్ని ఫీల్డ్ విజిట్స్ కూడా ఉండొచ్చు, మరికొన్ని హైబ్రిడ్ గా ఉండొచ్చు. సో అందుకే thumbnail చూసి కాదు, మీరు అఫీషియల్ జాబ్ డిస్క్రిప్షన్ చూసి డిసైడ్ అవ్వండి. సో ఇందులో అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ అండి. అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళండి, మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవ్వండి. సో ఒక ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి, మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత మీకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసి అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు క్లియర్ గా నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే మీకే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. సో చాలా మంది ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు, ప్రొఫైల్ ని హాఫ్ ఫిల్ చేసి అప్లై చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. ప్రొఫైల్ ఫోటో, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, అలాగే మీ రెజ్యూమ్, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, సో అన్ని కరెక్ట్ గా ఫిల్ చేయాలి. ఆఫ్ కాదు, ఫుల్ గా అన్ని కరెక్ట్ గా ఫిల్ చేయాలి. హెచ్ఆర్ గా మొదటి మీరు చూసేది మీ ప్రొఫైల్ ఫిల్ చేశారా, అసలు ఆఫ్ లోనే వదిలేసారా అని చూస్తారు. సో అందుకే ప్రొఫైల్ ఫుల్ గా ఫిల్ చేయాలి. సో ఇంకొక విషయం అండి, చాలా మంది అడుగుతారు అప్లై చేసిన వెంటనే కాల్ వస్తుందా? లేదండి, అది పూర్తిగా కంపెనీ రిక్వైర్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని అప్లికేషన్ 2-3 డేస్ లోనే రెస్పాన్స్ వస్తుంది, కొన్నిటికి 2 వారాలు కూడా పట్టొచ్చు. అందుకే అప్లై చేసిన వెంటనే టెన్షన్ పడద్దు, రోజు ఈమెయిల్ చెక్ చేయండి, స్పామ్ ఫోల్డర్ కూడా చెక్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి అమెజాన్, ఇంకా టెక్ మహేంద్ర, ఇప్పుడు జియో, అవునా? సో ఈ మూడింటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఈ 3 ఎగ్జాంపుల్ గా చూసాం కదా. సో ఇంకా ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా జెన్యూన్ కంపెనీస్ కూడా హైరింగ్ చేస్తుంటాయి. సో వాటిని ఎలా సెర్చ్ చేయాలి, గూగుల్లో ఏ కీవర్డ్ ఉపయోగించాలి, ఇది విన్నారంటే మీరు ఫేక్ జాబ్స్ కి డబ్బులు కట్టే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఫేక్ డేటా ఎంట్రీ జాబ్స్ ని 5 minutes లో ఎలా గుర్తించాలి. ఫ్రెండ్స్, ప్రతిరోజు వేల మంది జాబ్ సీకర్స్ మోసపోతారు. కారణం ఒకటే, వాళ్ళు జాబ్స్ చూసి ఎక్సైటెడ్ అయిపోతారు, కానీ కంపెనీని వెరిఫై చెయ్యరు. సో రెడ్ ఫ్లాగ్ నెంబర్ 1 ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీ. సో ఏ పేరుతో అడిగినా రిజిస్ట్రేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, ఇంకా సెక్యూరిటీ డిపాజిట్, ట్రైనింగ్ ఛార్జ్, ఇంకా ల్యాప్టాప్ ఛార్జ్, ఐడి కార్డ్ ఛార్జ్, ఏదైనా సరే ముందు డబ్బులు అడిగితే 100 సార్లు మీరు ఒకసారి థింక్ చేయండి. ఓకేనా? 100 సార్లు ఆలోచించండి. జెన్యూన్ కంపెనీ సాధారణంగా అప్లై చేయడానికి డబ్బులు అడగవు. సో రెడ్ ఫ్లాగ్ నెంబర్ 2 ఏంటంటే నో ఇంటర్వ్యూ, డైరెక్ట్ జాయినింగ్ అంటారు చూడండి. సో చాలా మందికి ఇది విన్న వెంటనే ఆనందం వస్తుంది, కానీ నిజంగా ఆలోచించండి, ఒక కంపెనీ మీ స్కిల్స్, మీ ఎడ్యుకేషన్, మీ కమ్యూనికేషన్ ఏమి చెక్ చేయకుండా నేరుగా శాలరీ ఎలా ఇస్తుంది? సో అందుకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తామంటే సో ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఇంకా రెడ్ ఫ్లాగ్ నెంబర్ 3 ఏంటంటే అన్రియలిస్టిక్ శాలరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ రోజు 2 గంటలు 80,000, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, ల్యాప్టాప్ అవసరం లేదు. సో ఇలా అన్ని కలిసి ఉంటే అది నిజమా కాదా అనేది 2 సార్లు వెరిఫై చేయండి. సో రెడ్ ఫ్లాగ్ నెంబర్ 4 ఏంటంటే వాట్సాప్ హైరింగ్ ఓన్లీ. సో అఫీషియల్ వెబ్సైట్ లేదు, కెరీర్ పోర్టల్ లేదు, కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే ఉంది అంటే జాగ్రత్త. ప్రతి జెన్యూన్ కంపెనీకి వెబ్సైట్ ఉంటుంది, సో కెరీర్ పేజ్ కూడా ఉంటుంది, సో జాబ్ ఐడి కూడా ఉంటుంది. సో నెంబర్ 5 ఏంటంటే మీ జీమెయిల్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ ఐడి @gmail.com ఉంటుంది కదా. సో మనము అమెజాన్ జాబ్స్ @gmail.com, జియో హైరింగ్ 2026 @gmail.com. సో ఇలాంటివి అఫీషియల్ ఈమెయిల్స్ కావు. సో పెద్ద కంపెనీస్ వాళ్ళ డొమైన్ తో ఈమెయిల్ పంపిస్తారు, అందుకే ఈమెయిల్ అడ్రస్ కూడా చెక్ చేయాలండి. సో నేను ఇప్పుడు ఒక గోల్డెన్ రూల్ చెప్తాను, ఈ రూల్ మీరు కనుక ఫాలో అయితే 90% ఫేక్ జాబ్స్ ని మీరు అవాయిడ్ చేయగలుగుతారు. సో ఆ గోల్డెన్ రూల్ ఏంటంటే ముందు కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేయండి, అక్కడ కెరీర్ సెక్షన్ కి వెళ్ళండి, అక్కడ అదే జాబ్ ఉందో లేదో చెక్ చేయండి. కెరీర్ పేజ్ లో ఉంటే తర్వాత అప్లై చేయండి, లేకపోతే ఆ జాబ్ ని సైలెంట్ గా స్కిప్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో సరే, జెన్యూన్ జాబ్ దొరికింది, కానీ రెజ్యూమ్ ఎలా ఉండాలి? నిజం చెప్పాలంటే చాలా అప్లికేషన్స్ కి రిజెక్ట్ అవ్వడానికి కారణం రెజ్యూమ్, జాబ్ కాదు. సో రెజ్యూమే అండి. సో నేను హెచ్ఆర్ కాదు, కానీ రిక్రూటర్ సాధారణంగా చూసే విషయాలు చెప్తాను. మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే,
ఇంక ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండాలి. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే కొంతమంది రెజ్యూమ్ లో ఫాదర్ నేమ్, ఇంకా రిలీజియన్, ఆధార్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటివి కూడా పెడతాడు. అలాంటివి అవసరం లేదు. ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు పెంచే టిప్స్ కూడా చెప్తాను, వినండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతారు, అక్క మీరు వీడియోలో పెట్టే జాబ్స్ ఫుల్ అయిపోతున్నాయి, మేము ఎలా వెతకాలి? సో నిజం చెప్పాలంటే లింక్ ఓపెన్ అయిపోవు, ఎందుకంటే చాలా అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి క్లోజ్ అయిపోతాయి. సో మీరు ఎవరి వీడియో చూడకుండా మీరే అప్లై చేసుకోవాలంటే మీకు సెర్చ్ చేయడం వస్తే చాలండి. రోజుకి ఒక కొత్త జాబ్ మీరే వెతుక్కోవచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలంటే ముందుగా గూగుల్లోకి వెళ్ళండి. అక్కడ అమెజాన్ కెరియర్స్ అని సెర్చ్ చేయండి. కెరీర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకేనా? సో అక్కడ సెర్చ్ బాక్స్ లో కస్టమర్ సర్వీస్ అని టైప్ చేయండి, లేదా ప్రాసెస్ అసోసియేట్ అని కూడా టైప్ చేయొచ్చు. సో అలా చేసి సెర్చ్ చేయండి. లొకేషన్ ఇండియా లేదా మీ సిటీ సెలెక్ట్ చేయండి. అంతే అండి, అవైలబుల్ జాబ్ కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు ఏ సైట్లోకి వెళ్ళినా కూడా మీకు ఒక ఆర్డర్ వైజ్గా మనం సెర్చ్ చేయొచ్చు. సో స్టెప్ 2 ఏంటంటే అదేవిధంగా మనం టెక్ మహేంద్ర కెరీర్స్లోకి వెళ్ళి, జియో కెరీర్స్కి వెళ్ళి, ఫ్లిప్కార్ట్ కెరియర్స్, సో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇలా ఏదైనా ఆఫీషియల్ కెరియర్ పేజీలో సెర్చ్ చేయొచ్చండి. సో ఇంకా స్టెప్ 3 ఏంటంటే జాబ్ పోర్టల్స్ కూడా ఉపయోగించండి. ఫర్ ఎగ్జాంపుల్ నౌకరీ కానీ, లింక్డ్ఇన్ జాబ్స్ కానీ, ఇండీడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో కూడా ఫిల్టర్ ఉపయోగించండి. సో లొకేషన్ లో మీకు అంటే మీకు ఫుల్ టైం కావాలా, పార్ట్ టైం కావాలా, రిమోట్ కావాలా, లేదా వర్క్ ఫ్రమ్ హోమా అని సెలెక్ట్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ లో ఫ్రెషర్స్ లేదా మీకు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ సెలెక్ట్ చేయండి. అప్పుడు రిలవెంట్ జాబ్స్ ఎక్కువగా కనిపిస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? సెర్చ్ కీవర్డ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే కీవర్డ్స్ ని సేవ్ చేసుకోండి. కేవలం డేటా ఎంట్రీ జాబ్స్ అని మాత్రమే సెర్చ్ చేయకండి. దానికి బదులు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, ఇంకా కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ప్రాసెస్ అసోసియేట్, ఆపరేషన్స్ అసోసియేట్, డేటా అసోసియేట్, డేటా ప్రాసెసింగ్, ఆర్డర్ మేనేజ్మెంట్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, ఈ కామర్స్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా, ఇంకా చార్ట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఈమెయిల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, సో ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి కీవర్డ్స్ కూడా ఉపయోగించండి. ఇవి సెర్చ్ చేస్తే జెన్యూన్ ఆపర్చునిటీస్ దొరికే అవకాశాలు అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? అప్లై చేసిన తర్వాత రోజు ఈమెయిల్ చెక్ చేయండి, కొన్ని స్పామ్ ఫోల్డర్ కూడా వెళ్తాయి. ఓకేనా? సో తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తే ఒక్కసారి లిఫ్ట్ చేసి కంపెనీ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. చాలా మంది కాల్ మిస్ చేస్తారు. కాల్ మిస్ చేసిన తర్వాత నాకు రెస్పాన్స్ రాలేదు అంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చివరిగా ఒక్క ముఖ్యమైన విషయం, జాబ్ కోసం తొందరపడద్దు. వెరిఫై చేయండి, తర్వాతే అప్లై చేయండి. సో అలాగే అప్లై చేసిన వెంటనే జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక జాబ్కి అప్లై చేయండి, అక్కడితో ఆగకండి. రోజుకు 5-10 జెన్యూన్ జాబ్స్ కి అప్లై చేస్తూ ఉండండి. అప్పుడు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు అనేవి సహజంగానే మనకు పెరిగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం తెలుసుకున్నవి డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఏమిటి, ఫేక్ జాబ్స్ ని ఎలా గుర్తించాలి, అలాగే అమెజాన్, టెక్ మహేంద్ర, జియో వంటి ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ గా జెన్యూన్ జాబ్ ని ఎలా సెర్చ్ చేయాలి, అప్లై చేసే ముందు ఎలా చెక్ చేయాలి, సో వీటన్నిటి గురించి చెప్పాను. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో ఇవి యూజ్ అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్ లో మీకు జాబ్ యొక్క అఫీషియల్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.